కర్షకులకు స్వాగతం. ఈనాటి జై కిసాన్ ముఖ్యాంశాలు. కృష్ణా పశ్చిమ డెల్టాకు రబీలో 6 తడి పంటలకే సాగునీరు. గుంటూరు కలెక్టర్ వెల్లడి. ఇష్టారాజ్యంగా పంటల రుణ పరపతి నిర్ణయాలు. పొంతనలేని పరిమితులపై గుంటూరు జిల్లా రైతాంగం అసంతృప్తి. క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలనిస్తున్న డ్రమ్ సీడర్ విధానం. రైతుల్లో అవగాహన పెంచే దిశగా కృషి చేస్తున్న అధికారులు, శాస్త్రవేత్తలు. నింపాదిగా సర్కారు కొనుగోలు కేంద్రాల ప్రారంభం. దళారుల చేతిలో దగాపడ్డ నల్గొండ రైతులు. శనగను తుడిచిపెడుతున్న చీడపీడలు. పిచికారీల భారంతో కుదేలవుతున్న కడప రైతులు. ముందుగా సంక్షిప్త సమాచారం. రబీ అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాలువ, కృష్ణా పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ ప్రకటించారు. 2014 మార్చి 31 వరకు సాగునీటి కాల్వల ద్వారా నీరు పంపిణీ జరుగుతుందని తెలిపారు. 50 టీఎంసీల నీటిని జిల్లాకు కేటాయించామన్నారు. రెండో పంటగా 6 తడి పైర్లను మాత్రమే వేసుకోవాలని జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. ఫలితంగా రబీ సీజన్లో పశ్చిమ డెల్టా పరిధిలో 2,45,000 ఎకరాలు, సాగర్ కుడి కాల్వ కింద 5,38,000 ఎకరాల విస్తీర్ణం సాగులోకి వస్తుందన్నారు. వచ్చే రబీ సీజన్లో మన జిల్లాలో కృష్ణా వెస్టర్న్ డెల్టా మరియు నాగార్జున సాగర్ కింద వచ్చే రైతు కెనాల్ ఈ అన్నింటిలో కూడా రబీకి నీటి విడుదల చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాగార్జున సాగర్ కింద రైతు కెనాల్ కింద కానీ కృష్ణా వెస్టర్న్ డెల్టా కింద కానీ ఐటీ క్రాప్కు మాత్రమే నీళ్ళు ఇస్తున్నాము. ఈ మార్చి 31 లోపలికి చేతికి వచ్చే పంటలు 6 తడి పంటలు వేసుకోవచ్చు, ప్రణాళిక తయారు చేసుకోవచ్చు. ఆరుగాలం శ్రమించి ఆశాజనకంగా దిగుబడులు సాధించిన పాలమూరు జిల్లా మొక్కజొన్న రైతులకు వాటిని మార్కెట్ చేసుకోవడం తలకు మించిన భారమైంది. సరుకు అమ్ముకుందామనే ఆశతో అలంపూర్ మార్కెట్ యార్డుకు వచ్చిన రైతన్నలకు పడిగాపులు తప్పడం లేదు. వ్యాపారులు రాక ఎలుకల బెడద, దొంగల భయంతో మానసికంగా కుంగిపోతున్నారు. 24 గంటల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తామని వారం క్రితం రెవెన్యూ శాఖ మంత్రికి వివరణ ఇచ్చిన స్థానిక ఆర్డీఓ పట్టించుకున్న పాపాన పోలేదు. అటు మార్కెఫెడ్ జాడలేకపోవడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. వసతుల్లేని మార్కెట్లో పడుకోలేక, చలికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మొక్కజొన్న రైతులు. మంచు వల్ల మక్కలు రంగు మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న కర్షకులు తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోయారు. అల్లంపూర్ చౌరస్తాలో మార్కెట్ యార్డ్లో పోసుకున్నాము, కొనుగోలు చేస్తామని స్పందించడం లేదు. ఏ అధికారులు కూడా ఇక్కడ పట్టించుకోవడం లేదు. మేమైతే ఇక్కడ 15 రోజుల నుంచి చలిగాలికి పండుకొని రోజు కూలీలు తిప్పేసుకుంటా నానాక ఇబ్బందులు పడుతున్నాము. 15 రోజులైంది ఈయన పని చేసుకుంటా ఉన్నాము, గింజలు గెలుకుంటా. ఎన్నడు కొనుక్కుంటారు, ఏం చెప్పకుండా మీరు అక్కడ ఉంటే ఎట్లా సార్? చెరకు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ ఇతర రాష్ట్రాల మాదిరే ఇక్కడ కూడా రైతులకు 3,600 రూపాయలు చెల్లించాలంటూ కరీంనగర్ జిల్లా ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని స్థానిక తెలుగుదేశం ముట్టడించి గేట్ ముందు ధర్నా చేశారు. ర్యాలీగా వెళ్లి ఫ్యాక్టరీ జనరల్ ఇన్ఛార్జి మేనేజర్ పండరిరావుకు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి టన్ను చెరకుకు 3,600 చెల్లించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఏదైతే పక్క రాష్ట్రంలో చెరుకు ధర 3,600 రూపాయలు చెల్లిస్తున్నారు, ఈ రాష్ట్రంలో కూడా అదే ధర చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే వ్యాట్ ఏదైతే ట్యాక్స్ వేసిందో ఈ చెరుకు రైతుల మీద అది కూడా తీసేయాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. పంట రుణాల మంజూరులో బ్యాంకుల ధోరణితో తలబొప్పి కట్టిన కర్షక లోకానికి ఆశించిన స్థాయిలో పరిష్కారం లభించడం లేదు. మరోవైపు పంట రుణ పరిమితిపై తీర్మానం చేసే కీలక సమావేశాలు సైతం నామమాత్రంగానే సాగుతున్నాయి. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు లేకుండానే రుణ పరిమితులు నిర్ణయిస్తున్నారు. వాస్తవాలకు దూరంగా తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల పంటకు సరిపడా రుణం దక్కడం లేదన్న దానికి నిదర్శనంగా నిలుస్తోంది గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సమావేశం. వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల రుణ పరిమితిపై నిర్ణయించేందుకు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సంబంధిత అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. పెట్టుబడులకు తగ్గట్లు అప్పులిచ్చేందుకు ససేమీరా అంటున్న బ్యాంకర్లు గతేడాది రాష్ట్ర కమిటీ సిఫార్సు చేసిన పరిమితిని సైతం తగ్గించేశాయని రైతులు వాపోయారు. జిల్లా కమిటీ సిఫార్సులను యథాతథంగా ఆమోదించే ఆనవాయితీకి రాష్ట్ర కమిటీ మంగళం పడటంపై
ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు సంఘాలు ఇష్టానుసారంగా రుణ పరిమితిని ఖరారు చేయడం అసమంజసమన్నారు. ఈ నేపథ్యంలో ఏ పంటకు ఎంత మేర రుణ పరపతి ఇవ్వాలనే దానిపై డీసీసీబీ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. గతేడాది రాష్ట్ర కమిటీ వర్తింపచేసిన రుణాల కంటే వరికి 5 నుండి 6 పెంచాలని సిఫార్సు చేసిన డీసీసీబీ వర్షాధార పత్తికి గత సంవత్సరం కంటే అదనంగా 10,000, నీటిపారుదల సౌకర్యం ఉన్న పత్తికి 13,000 రూపాయల రుణాన్ని ఇవ్వాలని తెలిపింది. మిర్చికి 15 నుంచి 20,000 రూపాయల రుణ పరపతి పెంచిన కమిటీ నిమ్మకు 15,000 రూపాయల అధిక రుణం ఇవ్వాలని సిఫార్సు చేసింది. పసుపు పంటకు నిరుడు కంటే 25,000 పెంచాలన్న కమిటీ కూరగాయలకు 12,000 రూపాయల అధిక రుణం ఇవ్వాలని పేర్కొంది. అపరాలకు 7,000 పెంచగా పూల తోటలకు గరిష్టంగా 35,000 రూపాయల రుణ పరపతిని సిఫార్సు చేశారు. భారీగా పెరిగిన పెట్టుబడుల దృష్ట్యా రుణ పరపతి పెంపు అనివార్యమంటున్న అన్నదాతలు ఈ పరిమితిని ఆయా ప్రాంతాల్లోని పంటలకు అనుగుణంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఏదో నామినల్ గా జరుగుతున్నట్టుంది కానీ హాజరు లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరు రావడం లేదు, బ్యాంకులు ఎవరు రాలేదు. ఒక ఎల్ఎం గారు వచ్చారు. 50 మంది కమిటీలో కనీసం వాళ్ళంతా ఒక 10-15 మంది లేవు. గుంటూరు జిల్లా రుణ ప్రణాళికని గత 2 సంవత్సరాల నుంచి మాత్రం మట్టుకి దీనికి భిన్నంగా ఇక్కడ ప్రపోజ్ చేసి పంపినాయి, మీ ఖర్చులు ఎక్కువ తగ్గించుకోండి అని రిజెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు అయితే దాన్ని స్పష్టంగా చెప్పాం, ఈ తప్ప మేము అవసరమైతే ధర్నాలు చేసామని రోడ్డు ఎక్కుతాం. కారణం ఏంటంటే ఇక్కడ అధికోత్పత్తి జరుగుతుంది. ఆ పద్ధతిలో మనం ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి పండించలేని వాడి దగ్గర రుణ ప్రణాళిక ఇక్కడ ఉండాలని అంటాం, అది కరెక్ట్ కాదనేది మేము వాదన చేయడం జరిగింది. అయితే ఈ మీటింగ్ కి అనుకున్నంతగా రైతులు హాజరు కాలేదు. రైతులు కనుక హాజరైనట్లయితే వాళ్ళ యొక్క సొంతంగా ఎంత వాస్తవ పరిస్థితుల్లో ఎంత పెట్టుబడి అవుతుంది, దానికి ఎంత ఇస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందనేది రైతులు స్వయంగా చెప్పడానికి వీలయ్యేది. జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగే ఈ రుణ పరపతి సమావేశాలకు 3 ఏళ్లుగా ప్రాధాన్యం తగ్గిందని డీసీసీబీ సభ్యులు అభిప్రాయపడ్డారు. కనీసం రైతులు లేకుండా సమావేశాలు మమ అనిపించడంపై సహకార సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని పైర్లు ఉన్నాయంటే మిరప గాని చాలా ఖర్చుతో కూడిన వ్యవసాయం, గిట్టుబాటు కావట్ల. పైరును బట్టి దాని అవసరాన్ని బట్టి ఖర్చును దృష్టిలో పెట్టుకుని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేము పెంచి మరి రికమెండ్ చేయడం జరిగింది. మాకు కూడా డిస్క్రిప్షన్ పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చేది సరిగ్గా సరిపోతే వీడు పత్తికి 24,000 చేస్తే వెళ్ళి దాన్ని మేము పెంచి 35,000 పెంచాం. అదే ఇస్తున్నాం కూడా. ఈ రోజున రైతులు సంతోషంగా ఉండి వ్యవసాయం చేయాలి. పద్ధతులు రేట్లు పెరిగిపోయి మనం అలా అక్కడే కూర్చొని అదే ఇస్తాము, అందుకంటే మన పైన చేయకూడదని అనుకోవడం అది మంచి పద్ధతి కాదు. ఖర్చులు పెరిగినాయి కనుక మనం ఎక్కువ ఇవ్వాలా, మనం ఎక్కువ సహకరించే రైతుకి అన్ని రకాల పంటలు ఎక్కువగా పండించగలుగుతాడు. మన జిల్లాకి రాష్ట్రానికి అన్నిటికీ మనకి మేలు జరుగుద్ది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానం అమలయ్యేలా రాష్ట్ర కమిటీ రుణ పరిమితులను సవరిస్తుందన్న బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు గైర్హాజరైనా వారి నుంచి పూర్తి వివరాలు తీసుకుంటామని చెబుతున్నారు. రైతు పక్షపాతిగా మెలగాల్సిన డీసీసీబీ సభ్యులు ఈ విషయాన్ని పెడచెవిన పెట్టడం శోచనీయం. ఉత్పత్తి వ్యయానికి సర్కారు ప్రకటిస్తున్న మద్దతు ధరకు పొంతనలేక వరి రైతులు ఏటా నష్టాలనే మూటగట్టుకోవాల్సి వస్తోంది. పలు కారణాలను చూపుతూ ఇంతకంటే ధర పెంచే అవకాశం లేదని పాలకులు తేల్చి చెబుతుండటంతో నష్టాలను అధిగమించేందుకు సాగు ఖర్చులు తగ్గించుకునే అవకాశాలపై అటు శాస్త్రవేత్తలు ఇటు రైతులు కూడా దృష్టి పెట్టారు. సంప్రదాయ వరి సాగు కంటే అన్ని రకాలుగా రైతుకు లాభాన్నిచ్చే వరి సాగు పద్ధతులు నేడు ఆచరణలోకి వస్తున్నాయి. దానిలో కూడా డ్రమ్ విధానం అధికంగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఈ ఖరీఫ్లో సత్ఫలితాలనిచ్చిన డ్రమ్ విధానాన్ని రబీలో విస్తృతపరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులు ఆసక్తికరంగా పరిశీలిస్తున్న ఈ క్షేత్రం ఖమ్మం జిల్లాలోని మధిర మండలంలో ఉన్న సిద్ధినేనిగూడెంలో డ్రమ్ పద్ధతిలో సాగైన వరి పొలాలు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల విభాగ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ రైతులు ఈ ఖరీఫ్లో డ్రమ్ పద్ధతిలో వరి సాగు చేపట్టారు. శాస్త్రవేత్తల సలహాలతో సాగు చేపట్టిన రైతులు సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 15,000 హెక్టార్లలో సాగైన డ్రమ్ పద్ధతిలో వరి సాగు సంప్రదాయ వరి సాగుతో పోలిస్తే రైతులకు అన్ని రకాలుగా లాభిస్తోంది. ఈ ప్రాజెక్టు కింద గత సంవత్సరం నుంచే శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణ, అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ నీటితో వరి సాగు చేసే అవకాశం గల డ్రమ్ విధానం ఇటు దిగుబడి పరంగా చూసినా అటు ఖర్చు పరంగా చూసినా రైతుకు కలిసొస్తుందని తెలియజేస్తున్నారు. నీరు తీసుకుని పండే పంట కాబట్టి నీళ్లు ఎంతవరకు ఈ వరి పంట లోపల తగ్గించడానికి అవకాశం ఉంటుందో అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనము ఎలాగా దిగుబడులు తగ్గకుండా మనము పంటను పండించవచ్చు అనేటువంటి వాటిని ప్రత్యక్షంగా రైతుల పొలాల్లో సాగు చేసి చూపించడం అనేది ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. ఇటువంటి పద్ధతిని ఇక్కడ తెలుసుకొని ఆ పద్ధతి యొక్క ప్రాముఖ్యతను రైతు సోదరులందరికీ తెలపాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రయోగాలు చేపట్టాము.
సాగునీటి పొదుపుతో డ్రమ్ పద్ధతిలో వరి సాగు చేపట్టడం వల్ల సమయం కూడా ఆదా అవుతుందని, సంప్రదాయ పద్ధతితో పోల్చినప్పుడు డ్రమ్ విధానంలో సాగు చేసిన వరి 10 నుంచి 15 రోజులు ముందుగానే కోతకొస్తుందని, ఆలస్యమైన పరిస్థితుల్లోనూ డ్రమ్ పద్ధతి మేలైనదని అధికారులు తెలియజేస్తున్నారు. శిక్షణా కేంద్రంలో శిక్షణా తరగతులు అవన్నీ నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ మొదలుపెట్టాము. ఎక్కువ విస్తీర్ణం ఉండేలా చేయటము, తర్వాత ఉత్పాదకతలు పెంచడం, తర్వాత తక్కువ నీటితోటి ఎక్కువ దిగుబడులు పండించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్కి తక్కువ నీటితోటి ఎక్కువ దిగుబడులు సాధించేదానికి డ్రమ్ సీడర్ పద్ధతులు, తర్వాత వెదజల్లే పద్ధతులు ఇవన్నీ కూడా రైతులకు చెప్పడం జరుగుతుంది. ఈ డ్రమ్ విధానం వల్ల కూలీల సమస్యను చాలా వరకు అధిగమించగలుగుతున్నామని, చీడపీడల బెడద కూడా తగ్గటం వల్ల పురుగు మందులకయ్యే ఖర్చు గణనీయంగా తగ్గిందని రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సార్ ఎప్పటికప్పుడు ఇట్లా చేయాలని చెప్పేవారు. వచ్చి దాని ప్రకారం మేము చేసేవాళ్ళం. చేస్తే మందులు మాకు 5 మందులు చాలా వరకు తగ్గినాయండి. మాకు పద్ధతి మాకు బాగుంది. ఆరుదలగా నీళ్ళు ఇంతకుముందు ట్యూబులు, ఇంజన్లు ఇవన్నీ చాలా ఖర్చు అయ్యేది. అది మాకు లేకుండా తక్కువ నీళ్ళతో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందండి. ఎకరం వేసినవండి. మామూలుదే 3 ఎకరాలండి. ఇది పెట్టుబడి కూడా తక్కువలో ఖర్చుతో అయిపోయిందండి. ఈ విత్తనం నాటుగిన ఖర్చు ఒక 5,000 తక్కువ కావచ్చండి. ఒక నెల మంగళే వచ్చిందండి ఇది డ్రమ్ సెట్ వల్ల. ఎక్కువే కావచ్చండి. ఒక 10 బస్తాలు దాని మీద ఒక ఎక్కువే ఇది అనుకుంటున్నామండి మేము. ప్రపంచ బ్యాంకు నిధులు, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం సహకారంతో జలవనరుల విభాగం అభివృద్ధి ప్రాజెక్టు ఆధ్వర్యంలో జిల్లాలో డ్రమ్ సీడర్ పద్ధతిని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు అధికారులు, శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన సీసీఐ, ఐకేపీ 2 నెలలు ఆలస్యంగా రంగంలోకి దిగడం వల్ల రాష్ట్ర రైతాంగానికి భారీ నష్టం వాటిల్లింది. 91 కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటూ ఘనంగా ప్రకటించిన సీసీఐ వాటిని మాత్రం పక్కాగా అమలు చేయడం లేదు. ఇందుకు నిదర్శనమే నల్గొండ జిల్లా. ఈ జిల్లాకు 12 కేంద్రాలు కేటాయించిన సీసీఐ నింపాదిగా 5ంటినే ప్రారంభించింది. అవి కూడా వారంలో 2-3 రోజులే కొనుగోళ్లు చేస్తామంటూ కొర్రీలు పెట్టింది. సీసీఐ నిర్వాకంతో ఇప్పటికే నిలువు దోపిడీకి గురైన వరి, పత్తి రైతులు డిసెంబర్ దిగుబడులను కూడా దళారీలకే కట్టబెట్టాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో గతం కంటే ఘనంగా తెల్ల బంగారం సాగైంది. సాధారణ సాగు విస్తీర్ణం 1,14,000 హెక్టార్లు కాగా 3,37,000 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు పత్తిని సాగు చేశారు. తద్వారా 47 లక్షల క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన సీసీఐ మేనమేషాలు లెక్కిస్తూ కూర్చుంది. ఈ క్రమంలో విరుచుకుపడ్డ భారీ వర్షాలు సుమారు 1,70,000 హెక్టార్లలోని పత్తి చేలను దెబ్బతీశాయి. తొలి విడత పత్తి తీసిన రైతులంతా నిల్వ సదుపాయాలు లేక అయిన కాడికి దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. వర్షాలకు తడిసినటువంటి పత్తి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది ఒకటే కాకుండా సీసీఐ కేంద్రాలను ప్రభుత్వం ఆలస్యంగా ప్రారంభించడం వలన పత్తిని ఎక్కడ అమ్మాలనో దిక్కుచోతున్న దిశలో రైతులందరూ మధ్య దళారీలకు అమ్ముకుంటా ఉన్నారు. దాంతో రైతు అవస్థలు పడతా ఉన్నారు. పత్తి చేను ఖరాబ్ అయింది. దానికి మాత్రం నష్టపరిహారం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క అధికారి కూడా వచ్చి గ్రామంలోకి వచ్చి చూసినటువంటి పరిస్థితి లేదు. దాంతో పాటుగా ఇలా ఎంతో కొంత వర్షాల్లో ఖరాబ్ అయిన మిగిలిన పత్తి కూడా ఈరోజు అమ్ముకుందామంటే కనీసం ఈరోజు గ్రామాల్లో కనీసం సీసీఐ కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి ఈరోజు జిల్లా యంత్రాంగం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో పాటుగా ఇలా గ్రామాల్లో విచ్చలవిడిగా దళారులు వచ్చేసి 2,800, 3,000 ఈ రకంగా గ్రేడింగ్ విధానం ద్వారా వాళ్ళు పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది. దీంతో రైతులుగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సీసీఐని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చిన్న, సన్నకారు, కౌలు రైతులు దురావస్థలు తెలిసిన దళారులు నవంబర్ ముగిసే నాటికి 50% పత్తిని చౌకబేరానికి కాజేశారు. మద్దతు ధర 4,000 రూపాయలు వినడమే తప్ప రైతులు అందుకున్న దాఖలాలు లేవు. 3,000, 3,500 రూపాయలకు పత్తిని అమ్ముకోవడం వల్ల రైతులకు పెట్టుబడులు సైతం గట్టెక్కని దుస్థితి. పత్తి రైతుల నష్టాలకు సీసీఐ జాప్యమే ప్రధాన కారణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి మంచిగా ఉన్నది, నాణ్యత ఉన్నా కానీ పెట్టుబడి ధరిస్తున్నారు ఊర్లలో. సీసీఐకి వచ్చి అమ్ముకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది మా మీద దీనికి తగ్గట్టు కొంచెం రేటు పెంచితే ఇంకా బాగుండేమో. రైతు సంఘాల ఆందోళనలకు స్పందించిన కేంద్రం నల్గొండ జిల్లాలో 12 సీసీఐ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రకటించిన పక్షానికి నింపాదిగా 5 కేంద్రాలు ప్రారంభించింది. మరో 7 కేంద్రాలు ఎప్పుడన్నది సీసీఐకే ఎరుక. మరోవైపు వారానికి 2-3 రోజులే కేంద్రాలు పనిచేస్తాయంటూ కొర్రీలు పెట్టింది. సీసీఐ తీరుతో విసిగిపోయిన రైతులు చివరి విడతలో వచ్చే 30% పత్తినైనా
సక్రమంగా కొంటారో లేదోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేని రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించి నిలువు దోపిడీకి గురవుతున్నారు. పరోక్షంగా జిల్లా అధికారులు గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని బ్రోకర్స్ కి యథేచ్ఛగా వ్యాపారం చేసి కొనుగోలు చేసుకోవడానికి రైతులని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పత్తి రైతుల్ని ఆదుకోవడం కోసం CCI కొనుగోలు కేంద్రం 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. CCI అధికారులు ఇప్పటికైనా స్పందించి పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి వారంలో 6 రోజులు విక్రయాలు జరపాలని పత్తి రైతులు కోరుతున్నారు. శనగ సాగు రైతుకు ఏ రకంగా చూసినా కలిసొచ్చేది కనబడడం లేదు. ఒక ప్రక్క ధర లేక శీతల గోదాముల్లో శనగలు మూలుగుతుంటే మరో ప్రక్క సీజన్ మించిపోతోందని, ఇక ఏ పంట వేసే దారి లేని రైతులు తప్పని పరిస్థితుల్లో శనగ సాగుకు ఉపక్రమించారు. అయితే పైరు నాశిస్తున్న చీడపీడలతో పెట్టుబడులు రైతుల నడ్డి విరుస్తున్నాయి. కడప జిల్లాలో సాగు చేసిన శనగ పంటలో వేరుకుళ్ళు విజృంభించడంతో పాటు శనగ పచ్చ పురుగు కూడా దాడి చేస్తుండడం వల్ల వాటిని అదుపు చేయలేక రైతులు అవస్థలు పడుతున్నారు. కడప జిల్లాలో ఏటా రబీకాలం వచ్చేసరికి దాదాపు 1,00,000 హెక్టార్లలో శనగ సాగు కనిపిస్తుంది. అయితే ఈ సీజన్లో 70,000 హెక్టార్లకే సాగు పరిమితమైంది. కడప, పులివెందుల, పెండ్లిమర్రి, ప్రొద్దుటూరు, రాజంపేట, కోడూరు, జమ్మలమడుగు, రాయచోటి ఇత్యాది మండలాల్లో శనగ పంటను సాగు చేస్తుండగా పెండ్లిమర్రి మండలంలోని 5,000 హెక్టార్లలో శనగ పైరులో మొక్కలు ఎండిపోతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నేను 18 ఎకరాలు ఈ బుడ్డ శనగ వేసినాను. ఏదో మరి పైనంతా ఎండగాలిపోవడము, కింద వేరంతా నశించిపోవడం ఈ విధంగా జరుగుతుంది మొత్తము. మేము ఏదైనా అగ్రికల్చర్ వాళ్ళ సలహాలు తీసుకున్నాం అనుకుంటే వాళ్ళు మాకు అందుబాటులో లేరు. ఇది ఏ విధంగా అరికట్టాలో మాకు అర్థం కావడం లేదు. ఈ శనగ సాగు చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ మేము ఇప్పుడు ఫేస్ చేస్తున్నాము. పురుగుల మందు ఏ వాడాలనో తెలియక దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక్కప్పటిలా శనగ సాగు 5-10 ఎకరాల్లో కాదు, ఒక్కో రైతు 30-40 ఎకరాలకు తక్కువ కాకుండా సాగు చేస్తుండడం కనిపిస్తుంది. పెద్ద కమతాల్లో అయితే యాంత్రీకరణ ద్వారా సేద్య పనులను సాగించవచ్చని ఎకరాలకు ఎకరాలు శనగ సాగు చేస్తుంటే ధర దక్కకపోగా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కోలుకోలేనంతగా రైతులు దెబ్బతింటున్నారు. కౌలుకు గుత్తలు చేసుకుంటా, ఒక 30 ఎకరాలు చేసుకుంటున్నా. 30 ఎకరాలు చేసుకాను. ఇట్లా ఈ పంట నిరుడు పండిన పంట ఏరువాసు చేసుకునే అవి ఆడికి ముందాం అనుకుంటే అవి 2,800, 2,800 అడుగుతున్నారు. ఇట్లా ఇసురు మళ్ళీ ఈ పంట వేచ్చగానే ఇట్లా విపరీతంగా చచ్చిపోతున్నాయి. ఏ మందులు కొట్టినామని కంట్రోల్ కావడంలే. దీని ఫలితం ఏమో చెప్పాలా అని గవర్నమెంట్ అడుగుతున్నాం. నాకు పొలం 15 ఎకరాల పొలం ఉన్నది. 15 ఎకరాల్లో 10 ఎకరాలు బుడశనగ వేసినాను. దానికోసము ఈ శనగ పంటకు పురుగులు పిచికారి కోసం చాలా ఖర్చులు చేసి డమ్ముకు వచ్చేసి 2,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. 2,000 రూపాయలు ఖర్చు అయినా కూడా దాని ప్రయోజనం లేకుండా నిరాశగా ఉన్నాను. క్షేత్రస్థాయిలో పరిశీలించి సకాలంలో సలహాలందించాల్సిన అధికారులు కన్నెత్తైనా పొలాలను చూడకపోవడంతో రైతులు పురుగుమందుల దుకాణాలను ఆశ్రయించి వారిచ్చిన మందులు తెచ్చుకుంటూ ఫలితం కనబడక ఖర్చులు పెరిగిపోతూ రెండిందాలా నష్టపోతున్నారు. శనగపైరు వాడిపోయి పురుగు పట్టి దెబ్బ తినిపోయింది. వేలు డబ్బులు పెట్టి కొట్టినా కానీ ఫలితం లేకుండా పోయింది. దీని గురించి ఏమైనా ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాను. రైతాంగం 1,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఈరోజు తెగులు రైతులను రక్షించే పరిస్థితి లేదు. వ్యవసాయ అధికారులు రైతులకు అండగా నిలిచవలసిన సందర్భంలో వాళ్ళు ఆఫీసులు కదిలి రాకుండా ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వ్యవసాయ అధికారులను ఆఫీసుల నుండి కాకుండా గ్రామాల్లోకి తరలించి మొత్తం రైతాంగానికి ఏమైనా సహాయపడగలని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి వ్యవసాయ అధికారులకు వైపున మేము సూచనలు చేస్తూ ఉన్నాం. ప్రధాన మార్కెట్లలో ఈరోజు పలు వ్యవసాయ ఉత్పత్తుల టోకు ధరలు ఈ విధంగా ఉన్నాయి. ధాన్యం ఫింటాకు రూపాయలలో విజయవాడ సాంబా మసూరి గరిష్ఠ ధర 2,560 రూపాయలు. పెసలు విజయవాడ కనిష్ట ధర 5,500, గరిష్ఠ ధర 5,600 రూపాయలు. మినుములు విజయవాడ కనిష్ట ధర 4,350, గరిష్ఠ ధర 4,450 రూపాయలు. పత్తి వరంగల్ కనిష్ట ధర 3,300, గరిష్ఠ ధర 4,225 రూపాయలు. ఖమ్మం కనిష్ట ధర 4,000, గరిష్ఠ ధర 4,300 రూపాయలు. ఆదిలాబాద్ కనిష్ట ధర 3,900, గరిష్ఠ ధర 4,215 రూపాయలు.
సోయా ఆదిలాబాద్ కనిష్ట ధర 2,800, గరిష్ట ధర 3,450 రూపాయలు. మిరప వరంగల్ తేజ కనిష్ట ధర 7,000, గరిష్ట ధర 9,500 రూపాయలు. వండర్ హార్ట్ కనిష్ట ధర 4,500, గరిష్ట ధర 8,000 రూపాయలు. పసుపు వరంగల్ కాడి రకం కనిష్ట ధర 3,600, గరిష్ట ధర 4,600 రూపాయలు. గోల కనిష్ట ధర 3,300, గరిష్ట ధర 4,300 రూపాయలు. వేరుశెనగ వరంగల్ కనిష్ట ధర 1,800, గరిష్ట ధర 4,000 రూపాయలు. మొక్కజొన్న వరంగల్ కనిష్ట ధర 1,100 రూపాయలు, గరిష్ట ధర 1,155 రూపాయలు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్ ఈటీవీ 2 రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501-512. మొబైల్ నంబర్ 9394450069. రైతుల కప్పు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2jaikisan లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.